నెల్లూరు జిల్లా జీజీహెచ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గర్భిణీలు బాలింతల వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో రోగులు పిల్లలు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో వాళ్ళంతా భయంతో వణికిపోయారు. వెంటనే ఆసుపత్రి బయటకు పరుగులు తీశారు. ఇదే సమయంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో ఆసుపత్రిలో రోగులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. కొంతమంది ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న ఫైర్, పోలీస్ సిబ్బంది ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. సహాయక చర్యలు అందిస్తున్నారు. రోగులను సురక్షితంగా పోలీసులు బయటికి తీసుకొస్తున్నారు. ఫైర్ సిబ్బంది ఓవైపు మంటలు ఆర్పుతుంది. ఈ పరిస్థితులతో ఆసుపత్రి వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. అమరావతి ఏపీ రాజధాని, దేవతల రాజధాని అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సుప్రీంకోర్టులో ఉన్న చాలామంది జడ్జిలు ఏపీ హైకోర్టులో జడ్జిలుగా పనిచేశారని గుర్తు చేశారు. జస్టిస్ సిటీ నిర్మాణానికి సీజేఐ సహకారం కావాలని కోరారు. ఎటువంటి కాలుష్యం లేని గ్రీన్ ఎనర్జీ ఉండే రాజధాని అమరావతి రాబోతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. Amaravati is a people's capital. In the Indian mythology, Amaravati is the angel's capital, and also living God, Lord Venkateswara Swami, is also here. This Amaravati is going to build land monetization project. Sir, I am proud to say the amount of confidence you are talking mediation, one of the best consensus project Amaravati capital that is built in the recent past, nowhere in the world. Sir, I need your cooperation. I wanted to build Justice City, one of the best in the country itself. You name Judicial Academy, you direct us as much land we are prepared to give. Second, Legal Service Authority and also Mediation Center, even International Law University, Bar Council of India they are establishing. By integrating all these things, న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం అనేది చాలా కీలక పాత్ర అని సీజే జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. అమరావతిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సుకు సీజే హాజరయ్యారు. మధ్యవర్తిత్వం వల్ల అనేక కేసులు సులువుగా పరిష్కారం అవుతాయన్నారు. ప్రతి సమస్యకు కోర్టుకు రావడమే పరిష్కారం కాదని, కుటుంబ తగాదాల వల్ల కోర్టులో కేసులు బాగా పెరిగిపోతున్నాయని చెప్పారు. ఇక మధ్యవర్తిత్వం వల్ల న్యాయం జరుగుతుందని, ఇరుపక్షాలకు నమ్మకం ఉండాలని సీజే సూర్యకాంత్ చెప్పారు. The mediation, all of you know, is something in our DNA. In India, you go by any centuries old, you thousands years old, the entire history will speak how mediation has been always a very effective mode of dispute resolution. All of you know, Lord Krishna is quoted as the first a codified mediator who tried to resolve between the two warring groups. That story where Lord Krishna failed to mediate between the two warring groups also tells one thing which really puts us into introspection and how then it becomes important. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. మూర్తి చెప్పినట్లే బీఆర్ నాయుడు చాలా కాలం యాది ఉంటారంటూ పేర్ని నాని చమత్కరించారు. ఒకవైపు ఫేక్ వీడియోలు అంటారు, మరొక వైపు వారిది 30 ఏళ్ల బంధమని బీఆర్ నాయుడే చెప్పినట్లే మీరు అంటున్నారు. సాధారణంగా 5 ఏళ్ల బంధమే బలమైనది అనేది లోకరీతిన అంటుంటాం. మరి వారిది 30 ఏళ్ల బంధం అయితే సెటైర్లు వేశారు. ఎవరన్నారు తప్పుగా ఉందని? ఎవరన్నారు? ఆ వీడియోలో నిజంగా మనం తప్పు పట్టుకుంటా కూడా ఏముంది? వంటింట్లో పొయ్యిగట్టు దగ్గర 30 ఏళ్ల బంధం ఉన్నటువంటి 30 సంవత్సరాలుగా అవినావ బంధాలు ఉన్నటువంటి వారు, ఒక స్త్రీ మరొక పురుషుణ్ణి శ్వాస తగిలేంత దగ్గరగా నుంచుని నడుం మీద చేతులేసుకునేంత బంధం ఉంది. దాన్ని తప్పు ఎవరు పడతారు? పోయే కాలం కాకపోతే ఎందుకే మీరు? పేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటన దురదృష్టకరమని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. ప్రమాద స్థలాన్ని మంత్రి నారాయణతో కలిసి ఆమె పరిశీలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బాణసంచా తయారీ కేంద్రంలో వైకాపా ఎంపీపీకి భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తుందని మంత్రి అనిత అన్నారు. ఇక ఈ ప్రమాదంలో రాజకీయ ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఆధారంగా
చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బీఆర్ నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని భూమన డిమాండ్ చేశారు. కాగా భూమన ఆరోపణలపై స్పందించిన బీఆర్ నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదంతా కావాలని తనపై కుట్ర చేస్తున్నారని అన్నారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే వారి పప్పులు ఉడకవు, వాళ్ళ ఆటలు ఈ జన్మలోనే ఆయన కట్టిస్తాడు అని నిరంతరము ఘోషించేటువంటి చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి వ్యక్తి యొక్క అనైతిక అరాచక రాసలీలల వీడియోలు మొత్తం ప్రపంచాన్నంతా కూడా నిర్ఘాంతపోయేటట్టు, నివ్వెరపోయేటట్టు చేశాయి. ఈ ఉదయం ఆ బిఆర్ నాయుడు గారు పోలీసులకు కంప్లైంట్ చేసి తన అఫీషియల్ ట్విట్టర్లో ఇది డీప్ ఫేక్ వీడియో, నా మీద ఉద్దేశపూర్వకంగా దీనిని చేసి వదిలారు, దీని వెనుక వైసీపీ వాళ్ళ హస్తం ఉంది అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఆయన ప్రకటించినారు. ఈ ఏఐ టెక్నాలజీకి సంబంధించిన అనేక మంది నిపుణులతో నేను మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఇది అసలు సిస్సలు నిజమైన వీడియో, ఇందులో ఎక్కడా కూడా ఏఐ టెక్నాలజీని వాడనే లేదు అని వాళ్ళు చెప్పిన తర్వాత, అది నిర్ధారించుకున్న తర్వాత బిఆర్ నాయుడు గారు మీలో కించిత్తన్నా దైవభక్తి ఉంటే ఈ సంఘటన జరిగిన తర్వాత మౌనంగా మీ పదవికి రాజీనామా చేసి ఉండాల. ఒకటి కాదు, రెండు కాదండి వీళ్ళు చేసిన అరాచకాలు. నువ్వు ఏ ఫైల్ తీసుకున్నా అన్ని దొంగ లెక్కలే. ముఖ్యమంత్రి గారు ఆగమన్నారు కాబట్టి నేను ఆగాను ఇన్ని రోజులు. కాబట్టి ఇవన్నీ చీప్ పాలిటిక్స్కి భయపడేది లేదు. నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. నేను ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేవాడిని కాదు. నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి. నా మీద ఇటువంటి లేనిపోని కొన్ని మార్పింగ్ చేసి నా మీద బురద వెళ్తే మాత్రం నేను ఊరుకునేవాడిని కాదు. నేను లీగల్గా ఫైట్ చేస్తాను, వాళ్ళ సంగతి చూస్తాను. నేను ఎవరెవరైతే ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు పెడుతున్నారో, ఈరోజు రేపు 1 మ్యాన్ కమిషన్ వస్తుంది. రేపు ఈ 1 మ్యాన్ కమిషన్ వస్తుంది, దీన్ని డైవర్ట్ చేయాలి. ఈ దొంగలకి డైవర్షన్ పాలిటిక్స్ బాగా వచ్చు. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, డైవర్ట్ని ఎట్లా చేయాలో అనేది. ఇది ఒక టాపికా? దీనివల్ల ఎవరికి నష్టం? సమాజానికి ఏమన్నా ఉందా? నేనేమన్నా తప్పు పని చేశానా? ఏమున్నాయి ఆ వీడియోలో చూడండి మీరు. అందులో ఏం తప్పు ఉంది? ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండరా? కలవరా? పోరా? రారా? నాది 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫోటోలు పెట్టి మార్పింగ్ చేస్తారు. ఇవన్నీ నా దగ్గర నడవదు. నేను చెప్తున్నాను, నేను లీగల్గా ఫైట్ చేస్తాను. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నువ్వేదో బుడబుక్కలు బెదిరింపుకు నువ్వు దిగిపో. ఇది ఒకసారి కాదు, 100 సార్లు చెప్పినావు. నువ్వు దిగమంటే దిగటానికి రాలేదు. నేను ఈ ప్రాంతానికి చెందినవాడినే. జనసేన సభ్యత్వ నమోదు గడువు పెంపు ఉండదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మార్చి 14వ తేదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నందున సభ్యత్వ నమోదు గడువు పెంచడం సాధ్యం కాదన్నారు. సాధకులు ఇంకా ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదులో పూర్తిగా నిమగ్నం కాలేదని చెప్పుకొచ్చారు. పార్టీలో పవన్ కళ్యాణ్ ఒక్కరే బాస్ అని, పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటే సోషల్ మీడియాకు ఎక్కొద్దని సూచించారు. 2019 ఎన్నికల తర్వాత వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేయడానికి వైఎస్ఆర్సీపీ చేసిన ప్రయత్నాల్ని ఎన్నికలు జరిగిన 5 నెలలకే మొట్టమొదటి అడుగు మనం వేసింది తిరుపతి నగరం నుంచి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాతృభాష తెలుగు భాషని వాళ్ళు ఈరోజు క్షేత్రస్థాయి వరకు ఇంగ్లీష్ మాధ్యమంలో తీసుకెళ్లాలని చేసిన ప్రయత్నాన్ని, మనలో ఉన్న ఆ భావన, మనలో ఉన్న ఆవేదనని వ్యక్తపరిచే విధంగా మనం తెలుగు భాషను పరిరక్షించే విధంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజునే
2019 డిసెంబర్ మాసంలో నాకు బాగా గుర్తు. ఆ రోజునే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అన్యాయంగా చేస్తున్న కార్యక్రమాల గురించి, స్వామివారిని ఏ విధంగా వీళ్ళు పట్టించుకోకుండా అక్కడ చేస్తున్న కార్యక్రమాల గురించి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు 2029లో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యమని మాజీ మంత్రి కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని కొడాలి నాని వైసీపీ నేతలు పరామర్శించారు. కూటమి బెదిరింపులకు వైసీపీ శ్రేణులు భయపడరని అన్నారు. ఇక టీడీపీ నేతలు కావాలనే అంబటి రాంబాబును రెచ్చగొట్టారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. నిన్న లోకేష్ చెబుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాశారా అని అడిగితే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో మీ త్వరలో తెలుస్తుంది. మీ మామయ్య బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నాకు నువ్వు ఎదురొచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురొచ్చినా నీకే ప్రమాదం. అలాగే ఆ బుక్లో నువ్వు లోకేష్ నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బుక్లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసో, జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టో, జగన్మోహన్ రెడ్డి గారిని నైతికంగానో లేకపోతే అబద్ధాలు చెప్పో దెబ్బతీయాలన్నటువంటి మీ కుట్రలు శాశ్వతంగా ఫలించవు. ఏదైనా ఒక ఎన్నికల్లో ఫలిస్తాయి. అదేవిధంగా అంబటి రాంబాబు గారు లాంటి స్వచ్ఛమైనటువంటి నికార్స్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మంత్రి రామానాయుడు సొంత ఊరు అగర్తిపాలెం గ్రామ శ్మశాన వాటిక అభివృద్ధి పనులు గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. మండు టెండను లెక్క చేయకుండా ఆ రోజంతా శ్మశాన వాటిక పనుల్లో పాల్గొన్నారు. ఊరంతా ఐక్యతతో భాగస్వామ్యం అయ్యేలా ప్రతి ఇంటి నుంచి ఒకరు స్వచ్ఛందంగా పాల్గొనేలా చైతన్యం తీసుకొచ్చారు. గ్రామంలో గత 20-30 ఏళ్ల కిందట కనిపించిన ఐక్యత స్ఫూర్తిని మళ్లీ తీసుకురావడమే లక్ష్యమని మంత్రి రామానాయుడు తెలిపారు. నిషిపుట్టిక ఎంత ముఖ్యమో చనిపోయిన తర్వాత చివరి మజిలీ కూడా అంతే ముఖ్యమైన. ఇరాన్ గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దాడుల దృష్ట్యా వార్తల నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలు పాటించాలని పిలుపునిచ్చారు. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితి ఎదురైతే తప్ప తెలుగు ప్రజలు బయటికి రాకూడదన్నారు. తెలుగు వారిని రప్పించేందుకు కేంద్రంతో రాష్ట్రం సమన్వయం చేసుకుంటుందని వివరించారు. ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని రాష్ట్ర ప్రజల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తుందని తెలిపారు. ఖమ్మం భూదాన్ భూములపై ఆధారాలతోని తాను మాట్లాడుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. పేదలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. వెలుమట్లలో అర్హులైన పేదలకు ఈ నెల 15 లోపు ఇళ్ల స్థలాలతో పాటు 5 లక్షలు దగ్గరుండి ఇప్పిస్తానని మంత్రి తెలిపారు. అధికారులు తప్పు చేసి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇదే వెలుగుమట్ల ఇదే భూదాన భూముల మీద ఆనాడు కూడా కొన్ని ఇళ్ళు కూలగొట్టారు అని ఇక్కడున్న మా సోదరీమణులు 2-3 చెప్పారు. ఆనాడు నష్టపోయాం, మళ్ళీ ఇప్పుడు కూడా నష్టపోయామని వారి ఆవేదన చెప్పింది నిజం. ఏ పేదవాడైతే అర్హుడైన వాడున్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ 1వ తారీఖు 15వ తారీఖు లోపు 15వ తారీఖు లేపు అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఏదైతే 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్ళు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను. ఏదో అట్లా కట్టి వదిలేయటం కాదు, అన్ని మౌలిక వసతులు, ఎలక్ట్రిసిటీ, తాగునీరు, ఇంకా రంగారెడ్డి జిల్లా మూసీ బాధితులకు అండగా నిలుస్తూ మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్ర చేపట్టారు. హైదర్సా కోట్, గంధంగూడ, కేకే కాలనీ నుండి టిప్కాన్ బ్రిడ్జి వద్ద ఉన్న మధురా పార్క్ అపార్ట్మెంట్ వరకు పాదయాత్ర చేసి బాధితులకు భరోసానిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎక్కడ హైదరాబాద్ మూసీ చుట్టూ ఒక కట్టడాలను కూడా కూల్చలేదని కేటీఆర్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో మహాత్మా గాంధీ విగ్రహం నిర్మించేందుకు పూనుకుందని ఆరోపించారు. మధు పార్క్ అపార్ట్మెంట్ బఫర్ జోన్లో ఉందంటూ నోటీసులు ఇచ్చి ఎక్కడున్న 500 ఇళ్లను రోడ్డుపాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోమని కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ బాధితులకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. నుంచి మొదలు పెడితే కింద అక్కడ దాకా ఓఆర్ఆర్ కింది దాకా చివరి దాకా వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా ఒక ఫ్లైఓవర్ కూడా ఎక్స్ప్రెస్ వే కూడా ఏర్పాటు చేసుకుంటూ సో దట్ మీరు ఓఆర్ఆర్ అంతా తిరగాల్సిన అవసరం లేకుండా ఎవరైనా మధ్యలో ఉన్న వాళ్ళు, ఉదాహరణకు మధు పార్క్ లో ఉన్న వాళ్ళు మీరు ఇటు వెళ్ళాలని ఇటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళాలని ఇటు వెళ్ళొచ్చు, మొత్తం తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒక ఎక్స్ప్రెస్ వే కూడా మూసి మధ్యలోంచి ప్లాన్ చేశాం. ప్లాన్ చేసి
866 కోట్లు, 3,866 crores. We had planned 32 STPs to make Hyderabad the only city in the country which treats every drop of its sewerage. ఎందుకంటే మీకు ఒక విషయం తెలియాలి, 94% of the sewerage that gets generated in Hyderabad, GHMC limits lo, it flows into Musi. Musi is both a boon and a bane for Hyderabad. Because it is a boon because naturally ఎప్పుడైనా పెద్ద వర్షాలు పడ్డప్పుడు నీళ్ళన్నీ కూడా బై గ్రావిటీ మూసిలోకి వెళ్ళిపోతాయి, కిందికి వెళ్ళిపోతాయి. సో సబ్మర్జెన్స్ కానీ ఇనండేషన్ కానీ ఉండదు. ఎట్ ద సేమ్ టైం అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ lack of vision, lack of interest, lack of focus, Musi became a sewerage. Musi essentially became a sewerage. It has become a bed and a haven for mosquitoes and deadly diseases. What we have tried to do is, we have tried to ensure every single drop of sewerage that gets generated in Hyderabad city limits, about 2,000 MLD. 1 MLD is 1 million liters per day. 2,000 MLD of sewerage that gets generated in Hyderabad. మీకు తెలుసు, హైదరాబాద్ లో మీరెవరు కాంగ్రెస్ ని నమ్మలేదు. हैदराबाद में आपने जीएचएमसी के दायरे में, ओआरआर के दायरे में किसी ने कांग्रेस को वोट नहीं दिया, एक सीट भी नहीं दिया. पर जो हमारे नादान और मासूम हमारे जो डिस्ट्रिक्ट्स के जनता है, उनको इन्होंने हथेली में जन्नत दिखाया. उनको इन्होंने ख्वाब दिखाया, एक हसीन ख्वाब दिखाया कि उनको बोला कि आपको 100 दिन के अंदर 6 గ్యారెంటీ దే. మునుగోడులో 200 కోట్ల వ్యయంతో 2500 మంది విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం చేపట్టడం శుభ పరిణామమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 79 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభమవుతాయని, వీటిలో సుమారు 2 లక్షల మంది విద్యార్థులు చదువుకోనున్నారని చెప్పారు. నేను స్వయంగా చూసిన బాలికల వసతి గృహాల 400 మంది స్ట్రెంత్ ఉన్న హాస్టల్లో, గర్ల్స్ హాస్టల్లో 10 బాత్రూమ్లు కూడా లేవు, 10 లక్షల ఊళ్ళు. నేను కళ్ళతో చూసి మరి కూడా మాట్లాడాలి. కేజీబీ గర్ల్స్ హాస్టల్లో 2 కోట్ల రూపాయలు పెట్టి మా అమ్మ పేరు మీద, ఫౌండేషన్ పేరు మీద బాత్రూమ్ కట్టించిన, క్లాస్ రూమ్ కట్టించిన. అటువంటి స్కూల్స్, మోడల్ స్కూల్ కానీ, కేజీబీ కానీ, బీసీ మైనార్టీ కానీ రకరకాలుగా 18 స్కూల్స్ ఉన్నాయి మన మునుగోడు నియోజకవర్గంలో. 5700 మంది స్ట్రెంత్ ఉన్నారు. ఈ రోజు కూడా చెప్తున్నా, ఒక్కసారి వాళ్ళ హాస్టల్కి పోతే ఆ పిల్లల్ని చూస్తే గుండె తక్కుపోతుంది, కళ్ళ నీళ్ళు తిరిగితే వాళ్ళు చెప్పే బాధలు ఉంటాయి. క్లాస్ రూమ్ లేదు, బాత్రూమ్ లేదు, కిచెన్ లేదు, డైనింగ్ హాల్ లేదు, ఫర్నిచర్ లేదు, కాంపౌండ్ వాల్ లేదు. అన్నిటికంటే ముఖ్యం వాళ్ళకు సరైన ఆహారం ఇవ్వట్లేదు. అక్కడ పనిచేసే సిబ్బందికి. కాంగ్రెస్ పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేసిందని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా వెలుగుమట్ల ప్రాంతంలో ఆశ్రయం కోల్పోయిన భూదాన్ బాధితులను ఆయన పరామర్శించారు. న్యాయస్థానం ఆదేశాలను ఖాతరు చేయకుండా తెల్లవారుజామున భారీ బలగాలతో చిన్నారులు, వృద్ధులు అని చూడకుండా పేదలను వీధిన పడేయడం దారుణమని తెలిపారు. అనేక సంవత్సరాలుగా దాదాపు 2013-14 నుంచి ఈ యొక్క భూముల్లో పేదవాళ్ళు 100 గజాల భూమితో 100 గజాలు భూమి తీసుకొని ఎంతో దాదాపు 600 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నటువంటి యొక్క పరిస్థితులు ఇక్కడ చూసాం. సొంత పైసలు పెట్టుకొని కూలినాలు చేసి అమాలి పనులు చేసుకుంటూ పైసా కూడబెట్టి బంగారం అమ్ముకొని వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉండి చదువుకుంటున్నటువంటి యొక్క పరిస్థితులు, ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నారు. మరి 600 కుటుంబాలు దాదాపు 1800 మంది దాదాపు పైగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. గతంలో కోర్టులో కూడా కేసులు నడుస్తున్న సమయంలో కోర్టు కూడా అనేక సార్లు స్టాటస్కు ఇచ్చింది, ఇంటర్ఫేర్ కావద్దంది, ఎవిక్షన్ చేయొద్దని చెప్పినప్పుడు కూడా ఈరోజు నెల్లూరు జిల్లా సంఘం కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ హయాంలో రెండోసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం పారదర్శకంగా చర్యలు తీసుకుంటుందన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా తాము ఇంత అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నేతలు పని పాట లేకుండా రోడ్ల వెంట తిరుగుతూ విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మండిపడ్డారు. గత ఎన్నికలలో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ వచ్చే ఎన్నికల్లో నామరూపాలు లేకుండా పోతుందని విమర్శించారు. దొర్లిపాడు మండలం గోవిందదిన్నె గ్రామంలో గతంలో 35 లక్షలతో రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఈ గ్రామంలో గతంలో కూడా మనము దాదాపుగా 35 లక్షల రూపాయలతో ఎన్ఆర్ఈజిఎస్ వర్కులు చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు భూమి పూజలు చేయడానికి గ్రామంకి రావడం జరిగింది. ఇట్లా ఈ ఒక్క గ్రామమే కాదు, నాకు తెలిసి ఆలగడ్డ నియోజకవర్గమే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడైతే ఎన్ఆర్ఈజిఎస్ కింద సీసీ రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయాలా, కాలువలు పూర్తి చేయాలని చెప్పి మరి అన్నీ కూడా మనం కళ్ళారా చూడడం జరుగుతుంది. ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే రోడ్లు కానీ, కాలువలు కానీ, లైట్లు కానీ వేయించుకునే కార్యక్రమాలు గ్రామంలో కనిపిస్తున్నాయి. అదే గత ప్రభుత్వంలో అంటే అసలు రోడ్లు కాదు కదా, బయటికి వచ్చి సర్పంచ్లు ఏదైనా చిన్న చిన్న రిపేర్లు చేయించడానికి కూడా అవకాశం లేకుండే. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో అది వైసీపీ సర్పంచా లేకపోతే టీడీపీ సర్పంచా, ఏ సర్పంచ్ అయినా సరే, ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు సర్పంచ్లు కాళ్ళు ఎగరేసుకొని మేము ఈ పనులు చేయగలుగుతున్నాము, సర్పంచ్ ద్వారా ఈ పనులు మేము గ్రామంలో మాకు ఓట్లు వేసినందుకు మేము న్యాయం. ఖమ్మం జిల్లా భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన బాధితుల పునరావాస కేంద్రం అంబేద్కర్ భవన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇల్లు కోల్పోయిన బాధితులకు మద్దతుగా నిలిచి భరోసానిచ్చేందుకు వచ్చిన హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు రాకేష్ దత్తా తెలంగాణ బహుజన శక్తి పార్టీ రాజును అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులను వెలుగుమట్ల బాధితులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ దౌర్జన్యం చేశారు. మహిళలను, వృద్ధులను ఈడ్చిపడేశారు. ఈ ఘటనలో పలువురు మహిళలకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు వివరించిన తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలువ నీడ లేకుండా రోడ్డున పడ్డ తమపై ప్రభుత్వం, పోలీసులు సాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైరా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బాధితులకు మద్దతుగా వచ్చిన మరో 2 జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. స్వయం ప్రకటిత విశ్వగురు నాయకత్వంలో ఎంత ఆర్భాటం చేసినా వాస్తవం దాగదని ఆయన ఎద్దేవా చేశారు. పహల్గాం ఉగ్రదాడులకు కారణమైన వ్యక్తులను పాకిస్తాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే ప్రశంసిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక భారత్పై టారిఫ్లు విధిస్తామని బెదిరించి ఆపరేషన్ సింధూర్ను ఆపేశామని ట్రంప్ 100 సార్లు చెప్పుకున్నా ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని జైరాం రమేష్ ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ నిలిపివేత వ్యాఖ్యలపై మోదీ మౌనం ఎందుకని నిలదీశారు. ఇక అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఏకపక్షమని వివరించారు. ఇరాన్, ఇజ్రాయెల్ అంశాల్లో కేంద్రం తీరును తప్పుబట్టిన కాంగ్రెస్ 2020లో చైనా విషయంలో మోదీ చేసిన వ్యాఖ్యల వల్లే లడాక్ సరిహద్దు చర్చలో భారత్ బలహీనపడిందని ఆరోపించారు. మొత్తంగా మోదీ విదేశాంగ విధానం దేశ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. మహారాష్ట్ర మాజీ సీఎం అజిత్ పవార్ మరణానికి కారణమైన బారామతి విమాన ప్రమాదంపై కీలక వివరాలు వెలుగులోకొచ్చాయి. ఈ ఘటనపై ఏఏఐబి విడుదల చేసిన ప్రాథమిక నివేదికలు విజిబిలిటీ, భద్రతా లోపాలు ప్రమాదానికి ప్రధాన కారణాలుగా అధికారులు పేర్కొన్నారు. బారామతి ఎయిర్ స్ట్రిప్ వద్ద అత్యవసర ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్తో పాటు 2 పైలట్లు, 1 భద్రతా సిబ్బంది, విమాన సహాయకురాలు మృతి చెందారు. ఇక ఈ ప్రమాద సమయంలో వాతావరణ పరిస్థితులు సాధారణంగానే ఉన్నప్పటికీ దృశ్యమానత సుమారు 3 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాక్పిట్ వాయిస్ రికార్డులు ప్రమాదానికి ముందు పైలట్ హో షీట్ అని అనడం నమోదైంది. అయితే సివిఆర్ మంటల్లో దెబ్బతినడంతో డేటా రికవరీ కోసం హానీవెల్ సాంకేతిక సహాయం తీసుకుంటున్నారు. ఇక అలాగే సాలిడ్ స్టేట్ ఫ్లైట్ డేటాను కూడా అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా ఎన్టీఎస్బీ సహాయం కూడా తీసుకోనున్నట్లు సమాచారం. విమానాన్ని నిర్వహించిన సంస్థకు చెందిన సిబ్బంది నుంచి ప్రాథమిక వాగ్మూలాలు నమోదు చేసినట్లు ఏఏఐబి వెల్లడించింది. ఇజ్రాయెల్, యుఎస్ దాడుల నేపథ్యంలో ఇరాన్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు మండలిని కూడా ఏర్పాటు చేశారు. కాగా ఇరాన్ సుప్రీం అయాతుల్లా అలీ ఖమేనీతో పాటు మొత్తం 40 మంది టాప్ కమాండర్స్ మృతి చెందారు.
దీంతో ఇరాన్ తదుపరి లీడర్ ఎవరనే సస్పెన్షన్ కొనసాగుతుంది. ఈ సస్పెన్షన్కు తాజాగా తెరపడింది. సీనియర్ మతాధికారి అయాతుల్లా అలీ రేజా అరాఫీని ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా ప్రకటించారు. అయాతుల్లా అలీ రేజా అరాఫీని తాత్కాలిక నాయకత్వ మండలి సభ్యుడిగా ఎక్స్పెడియన్సీ డిస్నర్మెట్ కౌన్సిల్ ఎన్నుకుంది. ఇక ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్ రాజ్యాంగం ఆర్టికల్ 111ను యాక్టివ్ చేశారు. దీని ప్రకారం ఇరాన్లో అత్యవసర నాయకత్వాన్ని ఏర్పాటు చేశారు. శాశ్వత సుప్రీం లీడర్ను ఎన్నుకునే వరకు 3 సభ్యుల కౌన్సిల్ సుప్రీం లీడర్ అధికారులను స్వీకరిస్తారు. ఈ కౌన్సిల్లో భాగమైన అలీ రేజా అరాఫీ అధ్యక్షుడు మౌసాద్ ఫిజిష్కియన్ ప్రధాన న్యాయమూర్తి జోలం హుస్సేన్ మెహెన్సీ ఎజైలతో కలిసి దేశాన్ని నడిపిస్తారని తెలుస్తుంది. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులను చైనా రష్యా ఖండించాయి. చర్చలు కొనసాగుతున్నప్పుడు దాడులు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. చర్చలకు తిరిగి రావాలని కోరుతున్నామని పిలుపునిచ్చారు. ఇరాన్లో పాలనను మార్చుకోవాలనుకోవడం సరైనది కాదని, దాడులను వెంటనే ఆపాలని ఇజ్రాయెల్ అమెరికాకు చైనా సూచించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీ మరణంతో పాకిస్తాన్లోని మతస్థులు ఆందోళనకు దిగారు. కరాచీలో ఉన్న యుఎస్ కాన్సులేట్పై దాడికి యత్నించగా పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. కాన్సులేట్పై కర్రలు రాళ్లతో నిరసనకారులు విడిచిపడ్డారు. ఇరాన్కు మద్దతుగా నినాదాలు చేస్తూ కాన్సులేట్ గేట్లను దాటుకొని లోపలికి వెళ్లి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపు తప్పింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో లాఠీ చార్జ్ చేశారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో 8 మంది మరణించారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు.